చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మరొకసారి ఈ రాత్రి బైబిల్ పఠన నిమిత్తమై మరి ఏలిం ప్రార్థన మందిరం నా ఆచారాలు ప్రభ మీ బిడ్డలతో కలిసి నీ వాక్యమును పంచుకొనుటకు మరియు వారి సహవాసంలో నేను కూడా పాలు పంపులు పొందుటకును మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మన స్తోత్రములు. ఈ చిన్న మందను మీరెంతగానో ప్రేమించి ఈ స్థలంలో ప్రభా చుట్టూ నానా విధములైనటువంటి ఆటుపోట్లు మా యొక్క విశ్వాసమును సన్నగిలజేసి మా యొక్క అభివృద్ధిని నీరు కారజేసేటువంటి పరిస్థితులు ఎన్నెన్నో సంఘపరమైనవి, సామాజికపరమైనవి, కుటుంబపరమైనవి, వ్యక్తిగతపరమైనవి మమ్మల్ని కమ్ముకుంటూ ప్రభా మట్టుకు నీ రాకడ కొరకై ఆసక్తి లేని వారంగా మరి నిర్లక్ష్యంగా ఉండే వారంగా చేస్తున్నటువంటి ఈ దినాల్లో నీ వాక్యమే మమ్మల్ని ఆదరించి, నీ వాక్యమే మమ్మల్ని సరిచేసేటువంటిది కనుక నీ వాక్యం యొక్క వేడిములు, నీ వాక్యం యొక్క వెట్టదనంలో ఈ దినాల్లో మీరు మమ్మల్ని ఉంచి అలాగూ ఈ చిన్న మందను ప్రభా మీరు గమనించి ప్రేమించి మీ రక్తం ఇచ్చి కొన్నటువంటి ఈ మందను ప్రభా ఈ దినాల్లో మీ వాక్యం యొక్క తాకిడికి సమీపంలో ఉంచుకొని నీవు మహిమ పొందుము, నీ బిడ్డలకు క్షేమము కలుగు చేయమని కోరుతూ క్రీస్తు యేసువారి శ్రేష్టమైన నామం పేరిట ఇక్కడ మీ సేవలో ముందుకు సాగుతున్నటువంటి శ్యామల వారి బిడ్డలను బట్టి వారితో కలిసి సేవలో పరిచయలో పాలు పంపులు పొందుతున్నటువంటి బాధ్యత గల సహోదరులు, వారి వారి కుటుంబాలు మరియు విశ్వాస కుటుంబాలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము కూడా ప్రభా మరి గత కొన్ని దినాలుగా హెబ్రోన్లో పరిస్థితులను బట్టి ప్రభా మరి పిలువబడ్డాం. మరి సమయంలో ప్రభా బిడ్డలతో కలిసి మరి సహవాసంలో ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి వంద స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక పరుగు పంద్యము 2వ వచనం యొక్క మధ్య భాగంలో మన ఎదుట ఉంచబడిన పందెములో గనక మన ఎదుట ఒక పందెము ఉన్నది అన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ మరి పందెములో అందరూ మరి పరిగెత్తుతారు. పందెములో ఎప్పుడు కూడా ఒకరు పరిగెత్తరు. పందెము అనగానే దానిలో చాలామంది ఉంటారు, 10 మంది 20 మంది, ఒకరికంటే ఎక్కువ మంది పందెములో మరి పరిగెత్తుతారు. కనుక మనం చదువుకున్నటువంటి మన ఎదుట ఉంచబడిన పందెం కనుక ఈ పందెం యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారు మరి యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారు వీరికి వేరువేరు పంద్యాలు. క్రీస్తు ప్రభువుని ఎరగని వారు ఈ లోకములో వారి జీవితాన్ని మరి తల్లి గర్భము నుండి భూమి మీద పడిన తర్వాత వారి పందెం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి తల్లి గర్భము నుండి భూమి మీద పడిన తరువాత ఆ వ్యక్తి యొక్క పరుగు ప్రారంభమవుతుంది. ఆ పరుగు ఎంతవరకు కొనసాగుతూ ఉంది అంటే మరి తన జీవితం యొక్క చివరి శ్వాస విడిచేంతవరకు ఆ పరుగు పందెము కొనసాగుతూ ఉంది. అంటే పందెము అనేది ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, కొనసాగుతూనే ఉండదుగా. ఎక్కడైనా చూసారా? ఏండ్ల తరబడి పందెం పోటీ ఎప్పుడు కూడా జరగదు. కొన్ని గంటలు లేక కొన్ని మరి దినములు కొంత వ్యవధిలో ముగించబడేటువంటి పందెము పోటీ అనేది కొనసాగుతూనే ఉండదు. గనక యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారు పరిగెత్తేటువంటి పందెం వారి ఆయుష్ ముగించినప్పుడు
వారు మరణించినప్పుడు వారి పందెం ఆగిపోతుంది. ఇది క్రీస్తును ఎరగని వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెం. అయితే రక్షించబడిన వారు ఎదుట మరి ఒకటేమో ఈ లోక సంబంధమైన అవిశ్వాసులు పరిగెత్తేటువంటి పరుగుతో పాటు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడుగా అంగీకరించిన ఆ దినం మొదలుకొని ఒక విచిత్రమైనటువంటి, లోకంతో ఏమాత్రము పొత్తు లేని, లోకంతో మ్యాచ్ గాని ఒక వేరు విధమైనటువంటి పరుగు పందెం క్రీస్తును ఎరిగిన వారి ఎదుట ఉంచబడుతోంది. గనక మనం ఈ రాత్రి బైబిల్ పఠనంలో ప్రభువును ఎరిగినటువంటి, క్రీస్తును అంగీకరించినటువంటి, మారు మనస్సు పొందినటువంటి వారి ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మరి కొద్ది మందిలో దాదాపుగా అందరూ ప్రభువును ఎరిగి విశ్వాసములో ముందుకు కొనసాగుతున్న వారని మరి నేను విశ్వసిస్తూ, దేవుని బిడ్డలమైన మన ఎదుట ఒక పరుగు పందెము, మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో గనక ఈ పరుగు పందెం మన ఎదుట ఉంచబడింది అన్నమాట ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక దేవుని బిడ్డలు ఈ పరుగు పందెములో, నేను పరుగు పందెములో ఉన్నాను, నేను పరిగెత్తుతూ ఉన్నాను, నా పరుగు ఆగిపోవడానికి, ఈ పందెం ఆగిపోవడానికి కొంత వ్యవధి ఉంది గనక ఈ వ్యవధి తీరేంత వరకు, నా పందెం ముగించేంత వరకు నేను పరిగెత్తుతూ ఉండాలి. అవిశ్వాసులైనటువంటి వారి పరుగు పందెంకి, ప్రభువును ఎరిగినటువంటి విశ్వాసులైనటువంటి పరుగు పందెంకి తేడా ఏంటంటే, వారు బహుమానము దేనికి ఎదురు చూడక పరిగెత్తుతారు. వారు పరిగెత్తుతున్నారు. ఎందుకు పరిగెత్తుతున్నారు అంటే ధ్యేయం లేకుండా పరిగెత్తుతారు, ఉద్దేశం లేకుండా పరిగెత్తుతారు, ఏమాత్రము గురి లేకుండా పరిగెత్తుతారు. అందుకనే గురి లేని వాని వలె నేను పరిగెత్తలేదు అని పౌలు అంటాడు. అయితే దేవుని బిడ్డలు గురి కలిగి, ధ్యేయము కలిగి, ఒక ఉద్దేశము కలిగి పరుగెత్తేటువంటి వారు దేవుని బిడ్డలు. గనుకనే ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ పరుగు పందెంలో నేను దేవుని బిడ్డలంగా గురి కలిగి, ఉద్దేశము కలిగి, నేను దేని కొరకు పరిగెత్తుతున్నాను అన్నటువంటి మాటను మనము మరి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ 1 కొరింథీ 9వ అధ్యాయం 24 వచనములో మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనము ఎలాగూ పరిగెత్తాలన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు ఎంతమంది పరిగెత్తారట? అందరూ అంటే ఎక్కువ మంది. అంటే ఒక సంఖ్య, ఒకరి కంటే ఎక్కువ మంది పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానము ఒక్కడే బహుమానము పొందుతాడు. అటువలే మన ఎదుట పందెపు రంగములో ఉంచబడినటువంటి ఎరిగినటువంటి మీరు బహుమానము పొందినట్లుగా, దేవుని బిడ్డలైనటువంటి మనము బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. గనక విశ్వాసులకు, అవిశ్వాసులకు, దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరగని వారికి డిఫరెన్స్ ఏంటంటే, వారు ధ్యేయం లేకుండా, బహుమానము కొరకు కాకుండా ఈ లోకములో పరిగెత్తు ఉంటారు. అయితే ప్రభువుని ఎరిగిన వారు ఒక ఉద్దేశం కలిగి, ఒక ధ్యేయం కలిగి, వారు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుతారు. ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ, మీరు కూడా పరిగెత్తుతున్నారు. మీరు తల్లి గర్భము నుండి భూమి మీద పడినటువంటి నాటి నుండి ఈ భూ సంబంధమైనటువంటి, భౌతికమైనటువంటి పందెములో పరిగెత్తున్నారు. ప్రభు కృపను బట్టి ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడుగా అంగీకరించిన నాటి నుండి ఒక
విచిత్రమైన ఎక్స్ట్రార్డినరీ, మరి అసాధారణమైనటువంటి ఒక పరుగును మీరు పరిగెత్తవలసి ఉంది. గనక పరిగెత్తుతున్నారు, పరిగెత్తుతున్నారు, కష్టపడుతున్నారు, చెమట గారుస్తున్నారు, అలసిపోతున్నారు. ఇంత కష్టపడి, ఇంత మరి ప్రయాసపడి బహుమానము పొందకుండా, ఏ ఫలితము లేకుండా, ఏమాత్రము ఉపయోగం లేకుండా పరుగు చాలిస్తారేమో జాగ్రత్త. ఒక విధంగా మనము ఆలోచనలోనికి దిగితే, ప్రభువును ఎరిగినప్పటి నుండి మనము దేవుని ఇంటి విషయంలో కానీ, దేవుని బిడ్డలముగా మన ఆర్థిక విషయంలో కానీ, దేవుని ఇంటిలో పనిచేసే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, లేక మన భావోద్రేకములను ప్రభు నిమిత్తము ఎంతో అదుపులో పెట్టుకునే విషయంలో కానీ, ఒక్కొక్కసారి మన భావోద్రేకాలు మరి భ్రష్ట్ అయిపోయి భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి కోపతాపాలకు వెళ్ళేటువంటి సందర్భాల్లో కూడా క్రీస్తును బట్టి ఓర్చుకొని, అంటే ఎంతగా మనము తగ్గించుకొని, మరి ఎంత కష్టపడి జీవిస్తున్నటువంటి కొన్నిసార్లు చేత చేయగలిగి ఉండి కూడా చేయలేని వారముగా, ఎదిరించగలిగి ఉండి కూడా ఎదిరించలేని వారముగా, వెళ్ళగలిగి ఉండి కూడా వెళ్ళలేని వారముగా, చూడగలిగి ఉండి కూడా చూడలేని వారముగా, నోరెత్తకుండా మాట్లాడ చేయగలిగి ఉండి కూడా అలాగూ చేయలేని వారముగా, ఇవన్నీ చేసిన పిదప కూడా బహుమానము లేకుండా, లేక ఏ ప్రయోజనము లేకుండా మనము పరుగు పందెము చాలిస్తామేమో జాగ్రత్త అన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మన విశ్వాస జీవితంలో మనం పరుగు పందెంలో దేవుని బిడ్డలుగా మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనము బహుమానము పొందినట్లుగా పరిగెత్తబద్ధమై ఉంటున్నాము. మొదటి వచనములో మనము ఈ లోకములో పరుగు పందెము మన ఎదుట ఉంచబడినటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ, బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి అన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ, మనకంటే ముందుగా పరిగెత్తినటువంటి, మనకంటే ముందుగా ఈ లోకములో జీవించినటువంటి, మనకంటే ముందుగా ఈ జీవిత యాత్రలో కుటుంబాలతో, పిల్ల పాపలతో వారి జీవితాన్ని గడిపి, మరి వారి ఆయుష్ తీరిన తర్వాత వారు పరలోకమునకు ఎత్తబడినటువంటి ఎంత గొప్ప సాక్షి సమూహము అనబడిన మాట మొదటి వచనములో మనకు కనబడుతుంది. పైన మొట్టమొదటగా ఇంత గొప్ప సాక్షి సమూహం. గనక ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఈ సమూహం సాక్ష్యమిచ్చే సమూహం. చాలాసార్లు మనము ఈ మాటను అలా వేడుకగా వాడుకగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహం. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనము ముక్కలుగా విడదీసి చదువుకుంటే మనకు కొంత వివరణ దొరుకుతుంది. కనుక దేవుని వాక్యాన్ని న్యూస్ పేపర్ చదివినట్లు కాకుండా దేవుని వాక్యాన్ని అర్థవంతంగా, ప్రార్థనపూర్వకంగా, మరి ఆశతో, కోరికతో దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనము దేవుని వాక్యం నుండి లేయబుద్ధి కాదు. మన సమయాన్ని ఇంకా కొంచెం వెచ్చిస్తాం, ఇంకా కొంచెం చదవడానికి మరి దోహదపడుతుంది మన ఆశతో దేవుని వాక్యం దగ్గర మనం కూర్చున్నప్పుడు. గనుక ఎంత గొప్ప సాక్షి సమూహం. ఒకటి, అదొక సమూహం, అదొక సందోహం, అదొక జనసందోహం, చిన్న గుంపు కాదు. అది మరి ఒక శ్రేష్టమైనటువంటి ఒక సమూహం, ఒక పెద్ద గుంపు. మరి ఎంత పెద్ద గుంపు అంటే ఇంత గొప్ప సమూహం, చాలా గొప్పదైనటువంటి సమూహం. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం, సాక్ష్యమిచ్చినటువంటి సమూహం, గొప్ప సమూహం. ఈ సమూహంలో బైబిల్లో ఉండబడినటువంటి, మనము చదువుతున్నటువంటి అనేక మంది ఈ సాక్షి సమూహములో ఉన్నారు. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఎవరెవరు మనము చదువుకుంటూ మనకు కనబడుతున్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవ భక్తులు అందరూ
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, పేతురు, మోషే, ఏలియా, ఎలీషా, గిద్యోను, వీరందరూ కూడా ఇంత గొప్ప సాక్షి సమూహంలో సభ్యులు. వీరందరూ కూడా మనకంటే కొన్ని వందల వేల సంవత్సరాలు, తరాల క్రితం ఈ లోకములో జీవించారు అన్నటువంటి విషయం మనకు బాగా తెలుసు. అబ్రహాం ఈ లోకంలో జీవించాడు, యాకోబు ఈ లోకములో జీవించాడు, హేబేలు జీవించాడు, అలాగూ పౌలు, పేతురు, శీలాలు జీవించారు. ఇలాగూ అనేక మంది ఈ లోకములో జీవించారు. ఎలా జీవించారు అంటే నీలా నాలానే జీవించారు. నీలా నాలానే జీవించారు. మనం ఎలా వివాహాలు చేసుకున్నామో వారు కూడా అలాగనే వివాహాలు చేసుకున్నారు. మనం ఎలా పిల్ల పాపలను కంటూ వచ్చామో అలాగే వారు కూడా మరి పిల్లలను కంటూ వచ్చారు. మనం ఎలా మన పిల్లలకు వివాహాలు చేస్తూ వచ్చామో వారు కూడా అలాగే చేస్తూ వచ్చారు. మనం ఎలాగో ఉద్యోగాలు చేస్తున్నామో వారు కూడా అలాగే ఉద్యోగాలు చేస్తూ జీవించారు. కొంతమంది వ్యవసాయం చేశారు, కొంతమంది గొర్రెలను కాచారు, కొంతమంది నానా విధములైనటువంటి ఇతర ఇతర పనులు చేసుకుంటూ ఈరోజు మనము జీవిస్తున్నటువంటి జీవిత విధానమునే వారు కూడా అవలంబిస్తూ వచ్చారు. అయితే వారు కూడా మన ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని దేవుని వాక్యములో మనము చూస్తూ, వారు కూడా వారి ఎదుట ఉంచబడినటువంటి ఈరోజు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెమే వారి ఎదుట కూడా ఇదే పరుగు పందెములో వారు కూడా ఉన్నారు. వారు కూడా వారి ఎదుట ఉండబడినటువంటి పరుగు పందెములో వారు మరి పాలు పంపులు పొందారు. వారు బహుమానము పొందినట్లుగా వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెములో వారు పాలిభాగస్తులయ్యారు. ఏ ఒక్క బైబిల్ పాత్రలు లేక బైబిల్ నాయకులు, బైబిల్లో మన పితరులు వారు పరిగెత్తినటువంటి పరుగు పందెం గురించి మనం ఆలోచిస్తే వారు బహుమానము పొందినట్లుగా వారు పరిగెత్తారు. ఒక్కొక్కరు వారి జీవిత శైలిని చూస్తే, వారి జీవిత విధానాన్ని చూస్తే, వారి భావోద్రేకాలు గమనిస్తే, వారు నడిచినటువంటి వారి నడతను వారు మెయింటైన్ చేసినట్లు అభ్యాసం చేసినటువంటి వారి విశ్వాస జీవితాన్ని మనం చూస్తే వారు ఖచ్చితంగా మనము కళ్ళు మూసుకొని చెప్పవచ్చు, వారు బహుమానము పొందినట్లుగా వారు పరిగెత్తారు. ఇప్పుడు వారు ఒక గొప్ప సాక్షి సమూహంగా చేయబడి వారిని మనము చదువుకున్నట్లు ఈరోజు వారి పేరు ఒక గొప్ప సాక్షి సమూహంగా బైబిల్లోనికి ఎక్కింది. ఈరోజు మనము చదువుకోగలిగినటువంటి ఒక గొప్ప స్థాయిలో ఎంత గొప్ప సాక్షి సమూహములో సభ్యులైన వారందరూ కూడా దేవుని వాక్యములో మనము చదువుకోగలుగుతున్నాము అంటే వారి పేర్లు దేవుని గ్రంథములోనికి ఎక్కింది అంటే వారు బహుమానము పొందున్నట్లుగా వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెములో వారు పాలు పంపులు పొందారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఒక గొప్ప సాక్షి సమూహంగా, ఎంత గొప్ప సాక్షి సమూహంగా ఏం చేస్తున్నారంటే భూమి మీద ఉండబడిన వారిని ఆవరించిన వారుగా కనబడుతున్నారు. అమ్మ చదవండి మొదటి వచనములో. ఎట్లా మనము దేని కింద ఉన్నాము? మనము మేఘము కింద ఉన్నాము. మేఘము ఎలాగూ మనలను ఆవరించి మేఘము కింద మనము ఉన్నామో అలాగున ఇంత గొప్ప సాక్షి సమూహమైనటువంటి మన పితరుల యొక్క సమూహం మనలను మేఘము వలె ఆవరించి, అనగా గొడుగు వలె ఆవరించి ఆ మేఘము కింద లేక ఆ సాక్షి సమూహము అనేటువంటి గొడుగు కింద మనము ఉంటూ ఉండగా వారు పై నుండి వారు గమనిస్తూ పర్యవేక్షిస్తూ వారు చాలా నిశ్చితంగా వారు గమనిస్తూ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తము చేత కనబడినటువంటి కొనబడిన దేవుని బిడ్డలు, ఏ దేవునికి మేము కూడా దాసులమయ్యామో, ఏ దేవుని మేము కూడా సేవించామో అదే దేవుని సేవిస్తున్నటువంటి
భూమి మీద ఈరోజు ఉన్నటువంటి దేవుని బిడ్డలు, మేము ఈ లోకములో ఉన్నప్పుడు మేము ఎలాగూ పరిగెత్తామో వారు కూడా అలాగే పరుగెత్తుతున్నారా లేదా అని ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనం ఎలా పరుగెత్తుతున్నామన్నది ఎంత గొప్ప సాక్షి సమూహము గమనిస్తూ ఉన్నారు. కొంతమంది పరుగెత్తేటప్పుడు, కొంతమంది పరుగు పందెములో వారు పాలు పంపులు పొందినప్పుడు ఎంతమంది చూచేవారు వారి ప్రతి కదలికను గమనిస్తూ, వారు వేసే ప్రతి అడుగును గమనిస్తూ, ఎంతో మంది లోకములో ప్రపంచములో వారు పరిగెత్తుతూ ఉంటే ఎలాగూ వారు చూపరుడు ఎలాగూ చూస్తూ ఉంటారో మనము కూడా టీవీల ముందు క్రికెట్ ఆడేవారిని, పరిగెత్తేవారిని, కుస్తీ పందెములో పోటీల్లో పార్టిసిపేట్ చేసేవారిని అనేక మందిని టీవీ ముందు చూస్తూ గమనిస్తూ ఉంటాం. అలాగే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిన వారు ఈ భూమి మీద మనము ఈరోజు దేవుని బిడ్డలుగా ఎలా పరిగెత్తుతున్నామో అని చూస్తూ, మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలా పరిగెత్తామో అలాగే పరిగెత్తుతున్నారా? మనము భూమి మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నామో అలాగే మాట్లాడుతున్నారా? మనము భూమి మీద ఉన్నప్పుడు భార్యాభర్తలుగా సంబంధాలు ఎలా కలిగి ఉన్నామో అలాగే ఈ పందెములో వారు అలాంటి సంబంధాలు కలిగి ఉన్నారా? మనము భూమి మీద ఉన్నప్పుడు దేవుని ద్వారా ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందామో వారు కూడా అలాంటి మంచి సాక్ష్యాన్ని పొంది ఉన్నారా అన్నటువంటి విషయాలన్నీ కూడా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి గమనిస్తున్నారన్నటువంటి సంగతి నీవు నేను అన్నాడు కూడా మర్చిపోకూడదు. కొన్నిసార్లు పరుగు పందెములో మనము కోరుకున్నట్లు వారు పరిగెత్తకపోతే, కొన్నిసార్లు వారి పరుగు మనము ఆశించినట్లు వారు వేయకపోతే పెదవి విరుస్తాం, సరిగా లేదు అనుకుంటాం, సరిగా పరిగెత్తడం లేదు అనుకుంటాం. అలాగే ఎంత గొప్ప సాక్షి సమూహము వారు పరిగెత్తినటువంటి వారి పరుగుకు ఈరోజు మనము పరిగెత్తుతున్నటువంటి మన పరుగుకు మ్యాచ్ వేస్తూ సరిపోల్పులు చూస్తూ కొన్నిసార్లు మనము సరిగా పరిగెత్తలేని పరిస్థితిని చూసినప్పుడు వారు పెదవి విరిచి అబ్బే మనము పరిగెత్తినట్లు, మనము జీవితాన్ని గడిపినట్లు, మనము ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు ఈ భూమి మీద ఈ బిడ్డలు, ఈ సంఘము దేవుని ఎరిగిన వారు లేరు అని హృదయములో నొప్పి బాధ కలిగేటువంటి పరిస్థితి ఎంత గొప్ప సాక్షి సమూహము వారి అనుభవములో మరి ఉన్నది అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన పరుగును గమనిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇప్పుడు పరుగు పందెములో ఉన్నటువంటి మనం ఎంత కష్టపడి పరిగెత్తుతున్నటువంటి మనం వారంలో ఎన్ని రోజులు కొన్ని గంటలు దేవుని మందిరంలో కూర్చుంటాం. మనకు వచ్చినటువంటి ఆర్థికంలో దేవుని మందిరానికి ఒక నయా పైసా లేక ఒక రూపాయి, ఒక 10 రూపాయలు బయట ఇవ్వడానికి మనము వెనకంజ వేస్తాం. ఎందుకు ఇవ్వాలి? కష్టాలు జీతం. అయితే దేవుని మందిరానికి వచ్చేసరికి మనము విరివిగా దశమ భాగాలు దేవుని మందిరానికి వేస్తాం. మన సమయాలన్నీ దేవుని మందిరంలో గడుపుతాం. దేవుని వాక్యము కొరకు ప్రార్థనలో మోకాలు ఊడుతాం, సువార్తకు వెళుతాం. ఎంతో కష్టంతో, ఎంతో ప్రయాసపడేటువంటి మన పరిచర్య అంతా కూడా, మన సేవ అంతా కూడా, మన సమయం అంతా కూడా వృధాగా కాకుండా, అది వేస్ట్ అయిపోకుండా, అది ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అన్నటువంటి నిబ్బరమైన హృదయము కలిగి ఇంకా దేవుని కార్య అభివృద్ధిలో ముందుకు కదలకుండా స్థిరంగా ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఆశ. ఇప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో కొన్ని
బహుమానము పొందేటట్లు మనం పరిగెత్తాలంటే కొన్ని విడిచిపెట్టవలసినవి, కొన్ని పట్టుకొని ఉండవలసినటువంటివి, కొన్ని విడిచిపెట్టవలసినవి, కొన్ని గట్టిగా పట్టుకొని ఉండవలసినవి, కొన్ని మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో కొన్ని మనకు అర్థమవుతాయి. బహుమానము పొందినట్లుగా మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తి శభాష్ అనిపించుకుంటూ ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగానే దేవుని ఆశీర్వాదములు, బహుమాన రూపములు మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు సిసలైనటువంటి వాడవారని బహుమానములతో ఆయన మనను సత్కరించినట్లు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనము ఎలా పరుగెత్తాలి అన్నటువంటి విషయాలను కూడా దేవుని వాక్యం మనకంటే ముందుగా పరిగెత్తినటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహములో ఒకరైనటువంటి పౌలు, మేము కూడా పరిగెత్తామండి ఈ లోకంలో. మీరు మాత్రమే కాదండి, మాకు కూడా వివాహాలయ్యాయి, మేము కూడా వ్యవసాయం చేశాం, మేము కూడా ఉద్యోగాలు చేశాం, మేము కూడా డబ్బు సంపాదించాం, మేము కూడా అనేక బాధ్యతలు కలిగి ఉన్నాం, మేము కూడా మీరు ఎలా జీవిస్తున్నారు అలాగే మేము కూడా జీవించాం. అయితే మా ఎదుట ఉండబడిన ఈ పరుగు పందెములో మేము బహుమానములు పొందినట్లుగా, అందుకనే నేను గాలికి పోరాడినట్లు పోరాడలేదు, నేను ఊరికనే పోరాడలేదు, నేను బహుమానము పొందినట్లుగా నేను మరి నా యొక్క అడుగులు, నా జీవితాన్ని అలా నేను కాపాడుకున్నాను అన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని పౌలు ఇస్తూ, పౌలు కూడా ఆ గొప్ప సాక్షి సమూహంలో ఒక సభ్యుడు అన్నటువంటి మాటను మనము గుర్తెరిగి వారి జీవితంలో వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెములో వారు విడిచిపెట్టినవి, విడిచిపెట్టనివి వారు మనకు ఈరోజు పరిచయం చేస్తూ, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకూడదు, వాటిని హత్తుకొని ఉండవలసినవి పరుగు పందెంలో బహుమానము పొందినట్లుగా పరిగెత్తడానికి కొన్ని కొన్ని సూచనలు ఈ అధ్యాయంలో మనకు ఇవ్వబడుతూ ఉంది. మొట్టమొదటిగా 2వ వచనములో విడచిపెట్టి అనబడిన మాట ఒకటి కనబడుతుందిగా. విడచిపెట్టి అంటే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో బహుమానము పొందినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా, శభాష్ అన్నట్లుగా, మంచి సాక్ష్యము దేవుడు మరియు మనకంటే ముందుగా జీవితంలో పరిగెత్తి వారి పరుగును చాలించినటువంటి ఇంత గొప్ప సాక్ష్య సమూహంలో సభ్యులైన వారు మనను మెచ్చుకొనున్నట్లుగా మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టవలసినటువంటివి కొన్ని ఉన్నాయి అన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ, మొట్టమొదటిగా విడిచిపెట్టవలసినది ఏంటి అంటే 2వ వచనములో మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి, మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి. పరుగు పందెములో పరిగెత్తేవారు ప్రతి భారమును విడిచిపెట్టి, మనము చాలాసార్లు పరుగు పందెం లేక పోటీల్లో, రకరకములైనటువంటి పోటీల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారిని ప్రత్యక్షంగా చూసాము, కొన్నిసార్లు టీవీల్లో చూసాము, మనకు చాలా పరిచయమే పరుగు పందెములో పాలు పంపులు పొందేవారు. మీరు ఎక్కడైనా పరుగు పందెములో నిలబడినటువంటి వారు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, పరుగు పందెములో నిలబడ్డారు, వారు రెడీ 1 2 3 అనబడేటువంటి ఆ విజిల్ కొరకు ఎదురు చూస్తున్నారు పరిగెత్తడానికి. పరుగు పందెము కొరకు నిలబడినటువంటి వారి భుజముల పైన ఏదైనా భారము, ఏదైనా బరువు వారి భుజముల మీద ఉన్నట్లు ఎప్పుడైనా మీరు గమనించారా? ఏమా, పరిగెత్తే వాళ్ళ భుజం మీద ఒక బిందో, లేక ఒక చెంబో, లేక ఒక సిమెంట్ బస్తానో, లేక ఒక బియ్యపు మూటానో, లేక ఒక సూట్ కేసో ఏదైనా వారు బరువును మోస్తారా? బరువును పట్టుకొని నిలబడతారా పందెంలో? బరువు పట్టుకొని బరువును మోస్తూ నిలబడడం ప్రక్కన పెట్టి,
కనీసము వారు వేసుకునేటువంటి వస్త్రాలు కూడా బరువు అని ఎంచి వారు తగుమాత్రపు వస్త్రాలు అంటే చిన్న టీ షర్టు, చిన్న షార్ట్స్ వేసుకొని నిలబడతారంటే వారి దేహము ఎలా ఉండాలి? పరుగు పందెములో ఉండేటువంటి వారి దేహం తేలికగా ఉండాల. వారి వస్త్రాలు కూడా వారికి బరువుగా ఉండకూడదు. బరువులు వారి భుజాల మీద మోసుకొని పరుగు పందెములో ఉండడం ప్రక్కన పెట్టి, కనీసం ఇలా షర్టు ప్యాంటు వేసుకొని పరుగు పందెములో పాలు పంపులు పొందేవాడిని చూసారా? ప్యాంటు షర్ట్ వేసుకొని టై కట్టుకొని పరుగు పందెములో ఎవరినైనా చూసారా అలా? వారి శరీరము పైన ఏమాత్రము బరువు లేకుండా వారు తేలికగా పరుగెత్తున్నట్లు వారి భుజముల మీద ఎటువంటి బరువు ఉండకూడదు. విడిచిపెట్టవలసినటువంటిది ప్రతి భారము. ఇంగ్లీష్లో భారము అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఏముంది? వెయిట్స్ అని ఉంది. వెయిట్ అంటే బరువు. గనక దేవుని బిడ్డలైనటువంటి వారు బహుమానము పొందునట్లుగా పరుగెత్తవలసినటువంటి ఆ పరుగు పందెము ఏదైతే మన ఎదుట ఉంచబడదో, ఈ పరుగు పందెములో దేవుని బిడ్డలమైన మనము పరిగెత్తబద్దులమై ఉంటున్నాము. బహుమానము పొందినట్లుగా ఈ పరుగు పందెములో మరి ప్రతి భారం, ప్రతి బరువు, ప్రతి చింత, ప్రతి వేదన, ప్రతి దుఃఖం, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, నిన్ను పరిగెత్తనివ్వకుండా చేసేటువంటి, నిన్ను కృంగదీసేటువంటి, నిన్ను అడుగు ముందుకు వేయనివ్వకుండా చేసేటువంటి, నీ మనసును మరి భయభీతులతో నింపేటువంటి ప్రతి భారం. ఎన్ని భారాలు జీవితంలో మనకు? ఒకటే ఒక భారం కాదు. మనము మోస్తున్నటువంటి బరువులు, భారాలు లెక్కకు అందనప్పుడు, అది ఒక క్యాలిక్యులేషన్కి అందనప్పుడు, ఒక మనిషికి ఎన్ని భారాలు ఉంటాయి అన్నది ఒక లెక్క తేలనప్పుడు, దాన్ని ఎన్నో లేక ప్రతి లేక చాలా లేక ఎంతో అన్నటువంటి మాటలు ఉపయోగిస్తారు. మన దగ్గర ఎన్ని భారాలు ఉన్నాయి? లెక్కలేనన్ని భారాలు ఉన్నాయి. అందుకని ఫిలిప్పు 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఏంటట మనం ఎన్ని అవసరతలు కలిగి ఉన్నాం? లెక్కలేనన్ని అవసరతలు ఉన్నాయి గనక ప్రతి అవసరం అన్నాడు. మన దగ్గర ఎన్నో అవసరాలు, లెక్కలేనన్ని అవసరాలు. మన దగ్గర ఎన్నో భారములు, లెక్కలేనన్ని భారములు. మనము మోస్తూ ఉన్నటువంటి మనకు దేవుని బిడ్డలముగా ఎంత గొప్ప సాక్షి సమూహములో ఉన్నటువంటి మన పితరులు మనకు హెచ్చరిస్తున్నటువంటి ఏమిటంటే, మేము కూడా పరిగెత్తామండి మీలాగే, మా ఎదుట కూడా పరుగు పందెము ఉన్నదండి. అయితే మేము కూడా అనేక భారాలు కలిగి ఉన్నామండి. ఒకవైపు మా పిల్లలు భారం, మా కుటుంబం భారం, ఆర్థికం భారం, అనారోగ్యం భారం, చదువులు భారం, పంట పొలం భారం, ఎన్నెన్నో మోయలేనన్ని భారములు కలిగిన మేము మా భారములన్నీ విడిచిపెట్టాం. పరుగు పందెములో సునాయాసంగా పరిగెత్తడానికి మేము అన్ని విడిచిపెట్టాము అంటే ఎక్కడ విడిచిపెట్టారు అన్నటువంటి మాట మనం వస్తే, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం.
ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చింత అనేటువంటిది మనము మోస్తున్నటువంటి ఒక బరువు. చింత, దుఃఖం, వేదన, వ్యాకులత, ఇవన్నీ కూడా మనము మోస్తున్నటువంటి వీటిని మోస్తూ ఒక వ్యక్తి పరుగు పందెములో ముందుకు అడుగు వేయలేడు. ఒకవేళ వేస్తే వేయవచ్చునేమో, అయితే బహుమానము పొందినట్లుగా వాడు పరిగెత్తలేడు. బరువును మోస్తూ, చింతను మోస్తూ, వ్యాకులాన్ని మోస్తూ, అనారోగ్యాన్ని మోస్తూ, ఇబ్బందులను మోస్తూ, అనేక కలతలను మోస్తూ నీవు నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తలేవు. నీ చింత యావత్తును విడిచిపెట్టు అంటే, విడిచిపెడితే అవి మళ్ళా పైకెక్కి కూర్చుంటాయి. అందుకనే ఏదో అలా వదిలిపెట్టడం కాదు, చింతలు వదిలిపెడితే అవి తిరిగి మళ్ళా మెల్లగా ఎక్కి కూర్చుంటాయి. చింతలు గుడ్లు పెడతాయి. చింత అనేది పొదుగుతుంది. చింత అనేది డెవలప్ అవుతుంది. చింత అనే దానికి జీవం ఉంది. గనక విడిచిపెట్టు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ చింతలను మోయగలిగినటువంటి, నీ చింతలను భరించగలిగినటువంటి, మీ చింతలను సహించగలిగినటువంటి వాటన్నిటినీ, ఆ బరువును ఆయన మీద వేయుడే. మన చింత, మీ ప్రతి భారమును అనగా ఇహలోక జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి చింత, బరువు, బాధ్యతలు, నొప్పి, కలత, కలవరం, అనారోగ్యం, మన రోగాలు, ఇవన్నీ కూడా మనము ఆయన పైన వేయబద్దులమై ఉంటున్నాం. ఎందుకు ఆయన పైన వేయాలి అంటే, ఆయన మనలను గురించి, ఈ మాట ఎప్పుడైనా మనకు గుర్తున్నదా అన్నది నా ప్రశ్న. మన ప్రభు మనలను గురించి చింతిస్తున్నటువంటి ప్రభు అని ఎప్పుడైనా మనకు గుర్తొచ్చిందా? కొన్ని విషయాలు ఇలా మనకు గుర్తొచ్చినప్పుడు దేవుడు మనలను ఇంకా డెప్త్లోనికి తీసుకువెళతాడు. ఏమన్నావు? నీవు నా గురించి చింతిస్తున్నావా అన్నదే కదా నీ ప్రశ్న. నేను నిన్ను గురించి చింతిస్తున్నాను, నీ భారము మోయగలను అని చెప్పడానికి మన ఆలోచనను ఎక్కడి దాకా తీసుకుని వెళతాడంటే, ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా. ఏ భారము మోయుచున్న భారములలో మొట్టమొదటి చెప్పుకోదగ్గ అతి గొప్ప, అతి బరువైన, దానిని మించినటువంటి బరువు ఇంకొకటి లేదు. ఏదైనా ప్రపంచంలో బరువైన వాటిలో ఇంకా బరువైనది, కొలత వేయలేని, ఇక దానిని తూకము వేయడానికి ఏ సాధనము లేదు. అంత బరువైనది ఏదైనా ఉన్నది అంటే ఈ లోకములో పాపభారం. ఎందుకనగా ఈ పాపభారం ఒక్కరిది కాదు. ప్రపంచంలో ఉండబడిన తరములు 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 గతిస్తూ ఉంటే కొన్ని కోట్ల జనాభా యొక్క పాపభారం. నా చింతను నీవు మోయగలవా అంటే, నేను నీ పాపభారమునే మోసిన వాడను. ఒక చిన్న గ్రామంలో ఆ గ్రామస్తులు పట్టణాలకి వెళ్ళి వారి పోషణ కొరకు ఏదైనా చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడానికి ఆ గ్రామం నుండి పట్టణానికి పోవడానికి మధ్యలో ఒక పెద్ద నది ఉండేదట. ఆ నది దాటించడానికి మరి వీలు కానీ, మరి ఈదుకొని దాటలేని పరిస్థితుల్లో అక్కడ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా
ఒక ఎత్తైనటువంటి ఒక అజానుభావుడు ఎప్పుడు కూడా అక్కడే ఉండేవాడు. ఆ గ్రామము నుండి ఈ పట్టణానికి వెళ్ళేటువంటి వారందరినీ మరి తన భుజాల మీద కూర్చోబెట్టుకొని, బరువైన ఎత్తైన మనిషి గనక ఈ భుజం మీద ఒకరిని, ఈ భుజం మీద ఒకరిని, ఈ చంకలో ఒకరిని, ఈ చంకలో ఒకరిని ఎత్తుకొని ఆ నదిని దాటి యువతలకు తీసుకొని వచ్చేటువంటి వాడు. ఏదో వారికి తోచినటువంటి డబ్బులు ఇస్తే తన పోషణ కొరకు వాడుకునేవాడు. అలాగూ అనేక దినములుగా, మాసములుగా ఆ గ్రామస్తులను నది దాటించి మరలా వారు పట్టణం నుండి తిరిగి వచ్చేటప్పుడు మరలా నది దాటించి గ్రామంలోనికి పంపేటువంటి ఆ కార్యక్రమములో అతను జీవితాన్ని గడిపేటువంటి వాడు. 11 గంటలకంతా తన కార్యక్రమాన్ని ముగించుకునేవాడు. ఆ తర్వాత ఎవరు గ్రామస్తులు ఇటు లేక పట్టణం నుండి ఇటు ఎవరు వెళ్ళేవారు కారు. ఒకరోజు 12 గంటలకు మధ్యరాత్రి మరి ఒక 12 సంవత్సరాల పిల్లవాడు ఆ నది దగ్గరకు వచ్చి ఎవరు లేని పరిస్థితిని చూచి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ నది దాటించేవారు ఎవరైనా? ఇస్ దర్ ఎనీబడీ టు హెల్ప్ మీ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఎవరు కనబడడం లేదు. ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే లోపల ఉండమన్నటువంటి ఈ వ్యక్తి బయటకు వచ్చాడు. సమయంలో ఆ పిల్లవాడిని చూచి మధ్యరాత్రి ఈ చిన్న వయస్సు కలిగినటువంటి పిల్లవాడు ఎందుకు ఇప్పుడు వచ్చాడు అన్నటువంటి ఆలోచనలో మరి అలాగనే చూస్తూ ఉండగా, నేను ఈ నదిని దాటాలి, నన్ను దాటిస్తావా అని అడిగాడు. ఆ పిల్లవాడు ఆ మాట అడిగిన తర్వాత ఎగాదిగిగా చూచి, ఎందుకు దాటించను, దాటిస్తాను అన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, నా బరువు మోయగలవా అన్నాడు. అతను పక్కపక్క నవ్వుతూ నలుగురిని భుజాల మీద, చంకల మీద ఎత్తుకొని, రోజు నాకు ఇదే పని, ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాపకం, ఈ పని చేస్తున్నాను, పట్టుమని ఇంత లేవు, నీ బరువును నేను మోయకపోవడం ఏంటి, కూర్చో అని కిందికి వంగాడు. అతడు నీ ఇష్టం అని భుజాల మీద ఎక్కాడు. ఈ వ్యక్తి నీళ్ళల్లోనికి దిగాడు. 2-3 అడుగులు వేయగానే ఏదో బరువు అనిపిస్తున్నట్లు, ఏదో లోపల శరీరములో తేడా కనిపిస్తుంటే, ఏదో బరువు అనిపిస్తుంటే అడుగులు ముందుకు గబగబా వేస్తూ ఉండగా, ఒక్కొక్క అడుగు వేస్తుంటే పైన బరువు పెరిగిపోతూ మనిషి వంగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంటే అర్థం కాక తికమకపడుతూ గబగబా త్వరగా అడుగులు వేస్తుంటే బరువు అధికమైపోతుంది, కింద కూలిపోతానేమో అని భయపడుతూ మరి శీఘ్రంగా అడుగులు వేస్తూ ఉంటే బరువు అంతకంతకు ఇక 2 అడుగులు వేస్తే నది ఒడ్డుకు చేరవచ్చు. త్వరగా అడుగులు వేస్తూ ఇక చివరి అడుగు వేసేటప్పటికీ ఆ భయంకరమైన బరువు మోయలేక దాదాపుగా ఒడ్డున చేరి అలా మాంతం కింద పడిపోయారు ఇద్దరు. ఆ పిల్లవాడు భుజాల మీద నుంచి దిగి ఈ కింద పడినటువంటి వ్యక్తి ఎదురుగా ఇలా నిలబడ్డాడు. అతను రొప్పుతూ ఆ పిల్లవాని వైపు చూస్తూ, నీవెవరు అన్నాడు. నా పేరు నజరేయుడైన యేసు క్రీస్తు అన్నాడు. ఎంత బరువెందుకున్నావు అని అడిగాడు. ప్రపంచములో ఉండబడినటువంటి మానవాళి పాప భారము ఇంత అంత, వారి పాప భారమునంతా నా పైన వేసుకున్నప్పుడు నేను బరువు ఉండనా ఏంటి? ఈ ప్రపంచంలో ఉండబడిన తరతరములు, కొన్ని వేల లక్షల తరముల మనుషులు చేసినటువంటి పాప భారం అంతా నా పైన నేను వేసుకున్నాను, బరువెందుకు ఉండను? నా పాప భారము కూడా నీవు మోస్తావా అన్నాడు. ఎందుకు మొయ్యను? ప్రపంచం యొక్క పాప భారాన్ని మోసినటువంటి నేను, నీ పాప భారం కూడా నా పైన వేయి, నేను నీ పాపాన్ని కూడా నా పైన వేసుకుంటాను. ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, ప్రపంచం యొక్క పాప భారం
ఇంత అంత నీ లెక్క కట్టలేనంత భయంకరమైనటువంటి పాప భారాన్ని మోసినటువంటి దేవుడు తన మీద విశ్వాసం ఉంచినటువంటి తన సొత్తు తన సంపాద్యమైనటువంటి దేవుని బిడలు ఇహలోకములో వారి ఎదుట ఉంచబడిన పరుగు పందెములో వారి పైన ఉండబడిన చింతను బరువు, వ్యాకులతను బరువు, భయము అనే బరువు, ఇబ్బంది, కలవరం, ఆర్థికం, ఆరోగ్యం, ఇలా పలు విధములైనటువంటి బరువులు, ఇహలోక సంబంధమైనటువంటి బరువులు మీ మీద నుంచి తీసివేసి విడిచిపెట్టి నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. మీ బరువులు, మీ చింతలన్నీ కూడా నా పైనవి. సునాయాసంగా పరిగెత్తు. పరుగు పందెములో ఎవరు కూడా బరువులు మోస్తూ పరిగెత్తరు. వారి వస్త్రములు కూడా వారికి బరువుగా ఉంటవని వారు చిన్న టీషర్ట్ షార్ట్స్ వేసుకున్నట్లు అంత లైట్గా నీవు ఈ లోకయాత్రలో నా బిడ్డలుగా సునాయాసంగా నీవు జీవించాలన్నది నా సంకల్పం. పరుగు పందెం నీ ఎదుట ఉంచబడ్డది. బహుమానము పొందినట్లు నీవు పరిగెత్తాలంటే బరువులున్నాయి, చింతలున్నాయి, వ్యాకులతలున్నాయి, ఇబ్బందులున్నాయి, శత్రు శోధనలున్నాయి. అవన్నీ లేవు అని కాదు. అయితే అవన్నిటినీ నీ పాప భారమును మోసినటువంటి నేను ఈ రోజు వరకు నిన్ను గురించి చింతిస్తున్నటువంటి నా పైన నీ చింత యావత్తు కూడా వెయ్యి. ఎందుకంటే నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తును నా పైన వేయడి అని ఎవరు రాశారండి? ఏంతంత డౌట్ఫుల్గా చెబుతున్నారంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు నా పైన వేయడి అని ఎవరు రాశారు? పేతురు రాశారు. ప్రపంచంలో ఎక్కువగా చింతించే వాళ్ళు ఎవరు అన్నటువంటి పోటీ పెడితే ఎక్కువ ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి చింతించి చింత 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 చింతతోనే ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి వారు ఎవరు అన్నటువంటి పోటీ పెడితే దాంట్లో మొట్టమొదటిగా పేతురు వస్తాడంట. పేతురికి ప్రతి చిన్నదానికి భయమే, ప్రతి చిన్నదానికి తొందరపాటే, ప్రతి చిన్నదానికి చింతే, ప్రతి దానికి శబ్దం వచ్చినా ఉలిక్కిపడి, ఏదైనా తెల్లగా రెపరెపలాడుతున్నా అమ్మో అని, ఏదైనా కిర్రుమని శబ్దం వచ్చినా అబ్బో అని, ఇటువంటి తత్వము కలిగినటువంటి పేతురు ఇక చింతకే అలవాటు పడి ఒక దినమా 2 దినమా జీవితం అంతా ప్రతి దానికి చింతించి అది ఇది ఎక్కడ చూసిన ప్రతి చిన్నదానికి పెద్దదానికి చింతించి 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 చింతకు అలవాటు పడిపోయాడట. దేనికి? చింతకు అలవాటు పడిపోయి ఏదైనా ఒకరోజు చింతించడానికి ఏది అతనికి లేకపోగా దాని కొరకు చింతించేవాడంట. అర్థమైంది మాట? చింతకు అలవాటు పడి ఏదైనా ఒకరోజు ఏ చింత లేదనుకోండి, చింత ఏది లేకపోయేసరికి చింత చేసేవాడంట. ఏమని? అయ్యో ఈరోజు ఏమి లేదే చింత అని. అంతగా అలవాటు పడిపోయినటువంటి ఈయన ఈరోజు మనకు ఊరట కలగజేసేటువంటి యేసుక్రీస్తు ప్రభు పాపభారాన్ని మోసినటువంటి వాడు నా చింతను కూడా మోయగలడు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ధారణలోనికి వచ్చిన తర్వాత పేతురు ఈ మాట రాశాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, చింత యావత్తు ఆయన పైన వేయండి. బరువులు మొయ్యొద్దు, బరువులు మోస్తూ మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములు మీరు పరిగెత్తలేరు. బరువులన్నీ కూడా ఆయన పైన వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలంగా నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి, నీవు మోస్తున్నటువంటి నీ బరువేంటి? నీ చింత ఏమిటి? ఎందుకు నీవు సరిగా పరిగెత్తలేకపోతున్నావు? ఎందుకు నీ కాలు బెనుకుతుంది? ఎందుకు వంకరగా నీ ఆధ్యాత్మిక జీవితం? ఎందుకు నీ కళ్ళు మందగిల్చున్నట్లుగా? ఎందుకు నీ వినికిడి సరిగా లేదు? ఇవన్నీ పరుగు పందెములో అవసరమే కదా.
నీ వినికిడి సరిగా లేనప్పుడు, నీ కంటి చూపు సరిగా లేనప్పుడు, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీ కాలు బెనుకుతున్నప్పుడు, వంకరబడినప్పుడు నీవు అడుగు ముందుకు వేయలేవు, పరుగు పందెములు ఓడిపోతావు. ఇవన్నీ కూడా జీవితములో బరువులే. ఈ రాత్రి మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పరుగు పందెములో ఎంత గొప్ప సాక్షి సమూహం ఎవరైతే మనకంటే ముందుగా ఈ లోకములో పరిగెత్తి గొప్ప విజయముతో ప్రభువు దగ్గర ఈరోజు ఉండి మేఘము వలె మనను ఆవరించి మన పరుగును చూస్తున్నటువంటి ఎంత గొప్ప సాక్షి సమూహము మనతో ముచ్చటిస్తున్నటువంటి ఈ వేళ విడిచిపెట్టవలసినవి పరుగు పందెములో ఒకటి ఏమన్నాను? ప్రతి భారమును విడిచిపెట్టే. ప్రతి భారం అనగా మనకు అర్థం కావాలి. ఇది మాత్రమే నేను మోస్తాను, ఇది మాత్రమే నేను చేస్తాను, ఇది మాత్రమే కాదు. నీ ప్రతి భారం, నీ ప్రతి చింత, నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి అయోమయ గందరగోళ పరిస్థితి, నీ ప్రతి ఇబ్బంది, నీ ప్రతి సమస్య, నీ ప్రతి ప్రశ్న ఏం చేయాలా? విడిచిపెట్టి, అంటే నీ గురించి చింతిస్తున్నటువంటి ఆయన పైన వేసి నీవు చులకనగా, సునాయాసముగా, ఫ్రీగా పరుగు పందెములో పరిగెత్తులాగున నిన్ను నీవు ఎక్విప్ చేసుకో. ఫ్రీగా, ఏ బరువు లేకుండా, ఏ చింత లేకుండా. నీ గురించి చింతించేవాడు ఒకరున్నారు. నీ చింత యావత్తు ఆయన పైన విడిచిపెట్టవలసినది ఒకటి మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి విడిచిపెట్టవలసిన వాటిలో ఇంకొక మాట 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి, ప్రతి భారమును, తర్వాత కామ, తర్వాత ఏం రాయబడ్డది? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ పాపము విడిచిపెట్టి అంటే మనం ముందు మాట్లాడుకున్నాం చూడండి. ప్రపంచములో బరువైనటువంటి వాటిలో అతి బరువైన, ఏమాత్రము లెక్క కట్టలేని ఆ బరువును మనము తూకం వేయలేని ఏదైనా భయంకరమైన బరువు ఏదైనా ఉన్నదంటే అది పాప భారం. అయితే ఇక్కడ పాప భారాన్ని గురించి రాయలేదు. ఈ భారం ఏంటిదట? సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే ఈ పాపము ఎటువంటిదంటే చాలా సునాయాసంగా, చాలా ఈజీగా, ఇక ఏమాత్రము కష్టపడకుండా చాలా ఈజీగా, సునాయాసంగా చిక్కులు పెట్టేటువంటి పాపం. ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏంటి అంటే విశ్వాసులలో అవిశ్వాసం. ఏంటండి? విశ్వాసులలో అవిశ్వాసం. విశ్వాసము లేనటువంటి జీవితం, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి రక్షించబడినటువంటి వారు విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, అవిశ్వాసము వారిలోనికి ప్రవేశించినప్పుడు ఎంత సులువుగా చిక్కులు పెడుతుందంటే నీకు అర్థం కూడా కాదు. నేను 5 ఏండ్లు, 10 ఏండ్లు, 15 ఏండ్లు దృఢమైన విశ్వాసని, నేను ఇప్పటి వాడను కాదు అనుకున్నా, నేను 50 ఏండ్ల విశ్వాసిని అనుకున్నా, ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం, అవిశ్వాసం ఎప్పుడైతే మనలో దూరుతుందో ఎంత సులువుగా మనను పడవేస్తుందంటే, ఈరోజు ఈ అవిశ్వాసము మన హృదయాల్లో భూతముల తాండవిస్తూ, భూతముల మనల్ని కుదిచ్చి వేస్తూ, ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి అవిశ్వాసమే. ఈ అవిశ్వాసం అనేది చాలా ఈజీగా
ఎంత ఈజీగా అంటే అసలు మనకు తెలియకుండానే చిక్కులో పెట్టేటువంటి విశ్వాసమూలము కానిదేదో అది పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం, విశ్వాసము కానిది ఏదో అది పాపం. ఇప్పుడు ప్రతి భారమును విడిచిపెట్టి అన్నటువంటి మాట మనం మాట్లాడుకునేటప్పుడు, పరుగు పందెములో 10 మంది నిలబడినప్పుడు వారు పరిగెత్తడానికి ముందు వారి మీద ఏ బరువులు లేకుండా చూచుకుంటారు అన్న మాట మనం వాడాం. వారి మీద వస్త్రాలు కూడా బరువుగా ఉండవు. వారు ఫ్రీగా పరిగెత్తడానికి ఎటువంటి బరువు లేకుండా వారు నిలబడతారు. రెండవది, మనము ఈ పరుగు పందెములో నిలబడినటువంటి వారిని మనము గమనిస్తే, వారు ఎందుకు పరుగు పందెములో పార్టిసిపేట్ చేస్తారండి? ఎందుకు ఆ పరుగు పందెములో మేము కూడా పాలు పంపులు పొందాలని ఒకరు ఎక్కడ నుండో, ఏ దేశము నుండో, ఎంత దూరము నుండో, ఎంతో ప్రయాసపడి, ఎంతో అభ్యాసము చేసి, ఎంతో ప్రాక్టీస్ చేసి, ఎంత కాలంగానో దాని కొరకై తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని అంత కష్టంగా ఆ పరుగు పందెములో వచ్చి నిలబడతారు. తీరా నిలబడిన తర్వాత వారికి ఒకవేళ ఆ లైన్లో ఉన్నటువంటి వారందరినీ ఒకసారి గమనించి, ఒకరి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, ఒకడు చూస్తుంటే వీడు బాగా ప్రాక్టీస్ చేసినట్లు ఉన్నాడు అని ఒకడు అనిపిస్తాడు. ఇంకొకడు చూస్తే అంతకుముందే 4-5 పోటీల్లో మరి పాలు పంపులు పొంది బహుమానము పొందినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఒక పక్క పిటి ఉష ఉంటుంది, ఒక పక్క తలదన్నిల వాళ్ళు ఉంటారు. అందరూ నిలబడినప్పుడు పరుగు పందెములో పాలు పంపులు పొందేటువంటి నేను లేక నీవు వారిని వీరిని చూచి, అమ్మో నేను పరిగెత్తుతానో లేదో, నాకు బహుమానం వస్తుందో లేదో, వీడు నాకంటే ముందుగా పరిగెత్తాడేమో, నేను మధ్యలోనే ఆగిపోతానేమో, ఎంతమంది ఉన్నారు కదా, అతను చూస్తుంటే ఇంతకుముందే 3-4 పందాల్లో వాళ్ళు పాలు పంపులు పొంది బహుమానం కొట్టుకున్నవాడు, ఇక్కడ చూస్తే పిటి ఉష ఉంది, అక్కడ చూస్తే వాడున్నాడు. ఇవన్నీ కూడా వారి హృదయాల్లో ఉండవు. పరుగు పందెములో నిలబడిన వారిలో అవిశ్వాసము అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. ఒకవేళ అవిశ్వాసం ఉంటే వారు పరుగు పందెములోనికి వారు రారు. విశ్వాసము లేకుండా ఎవరు కూడా పరుగు పందెములో రాణించలేరు. నీవు నేను కూడా మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి అంటే మనలో అవిశ్వాసం చాలా సులువుగా చిక్కులు పెట్టి మన యొక్క ఉద్రేకాన్ని నిర్వీణం చేసి, మన యొక్క ఆశను చంపివేసి, మన యొక్క కోరికను మట్టి కరిపించి, మనలో జీవాన్ని హరింపజేసి, మన ఓపికను హరింపజేసేటువంటి అవిశ్వాసం అనేటువంటి ఈ మహాభయంకరమైన సులువుగా చిక్కులు పెట్టు పాపం. వ్యభిచారము దొంగతనము చేస్తేనే పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమం పాపం, విశ్వాసులో అవిశ్వాసము పాపం, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఎన్నిసార్లు మన జీవితంలో ఈ అవిశ్వాసము చోటు చేసుకుంది, ఏమవుతుందో ఏమో, ఇది జరుగుతుందో లేదో, ఏమో చూద్దాంలే, పాస్ అవుతానో లేదో, ఈ ఇంటర్వ్యూలో నేను నిలదొక్కుంటానో లేదో, ఈ టయానికి నేను డబ్బు ఇవ్వగలుగుతానో లేదో, ఈ సమయంలో ఇది సెట్ అవుతుందో లేదో. చాలాసార్లు మన జీవితంలో మన విశ్వాసము సన్నగిలిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు విశ్వాసము సన్నగిలుతుంది? ఈ మాట గుర్తుంచుకోవాల. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో
ఒక విశ్వాసిగా నీ విశ్వాసము సన్నగిలితే, నీలో అవిశ్వాసం నీలో ప్రవేశిస్తే అది పాపం. ఎటువంటి పాపం అంటే నరకానికి తీసుకువెళ్ళే పాపం కాదు, సులువుగా చిక్కులు పెట్టే పాపం, పరిగెత్తనివ్వకుండా చేసే పాపం. ఇక నీవు పరిగెత్తకపోతే బహుమానం సంగతి ఏంటి? గనక ఇటువంటి భయంకరమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ పాపం అంటే ఈ అవిశ్వాసం మన జీవితంలో దాన్ని హరింపజేయాలి, దాన్ని ఓడించాలి అంటే మనము విశ్వాసాన్ని ఎలా సంపాదించుకునేటువంటి మార్గం, విశ్వాసం ఎలా కలుగుతుంది, విశ్వాసం ఎలా నేను గెయిన్ చేయగలడు, విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోగలడు. గనక సులువుగా చిక్కులు పెట్టే ఈ అవిశ్వాసం అనే పాపం నాలో ప్రవేశించినప్పుడు ఈ అవిశ్వాసాన్ని నేను పారద్రోలి విశ్వాసాన్ని నేను కలిగి ఉండడానికి నేను అనుసరించవలసినటువంటి వేయవలసిన అడుగు ఏంటంటే, విశ్వాసం దేని వలన కలుగుతుందండి? అదే మనకు లేదు. వినుట వలన విశ్వాసము కలుగును. మనము వింటాము, ఎందుకు వినం? ఈ లోకములో ఉదయకాలము లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు వింటూనే ఉంటాం. మనుషుల మాటలు, సెల్ ఫోన్ల మాటలు, ఈ లోకములో వినబడేటువంటి అనేక రణధ్వనులు, ఎన్నెన్నో. కొన్నిసార్లు మన హృదయములో నుండి ఉద్భవించేటువంటి రభస, మన హృదయములో నుండి ఉవ్వెత్తున ఉప్పొంగుకొని వచ్చేటువంటి మన స్వంత లోపల నుండి వచ్చే స్వరాలు ఎన్నెన్నో వింటామో. అయితే విశ్వాసము కలుగునట్లుగా వినవలసినది ఈ స్వరాలు కాదు. విశ్వాసము కలుగునట్లుగా వినుట వలన విశ్వాసము కలుగును కదా. అయితే విశ్వాసము కలుగునట్లుగా మనము వినవలసినటువంటి ఈ లోక సంబంధమైన స్వరాలు కాదు, ఈ లోక సంబంధమైన శబ్దాలు కాదు, ఈ లోక సంబంధమైన వేటిని వినుట ద్వారా విశ్వాసము కలగదు. దేని ద్వారా విశ్వాసము కలుగును? వినుట ద్వారా విశ్వాసము కలుగును. అది క్రీస్తును గురించిన మాట. ఎన్నో వింటూ ఉంటాం. వినుట ద్వారా విశ్వాసం కాదు, వినుట వలన విశ్వాసం కలుగును. కానీ ఆ వినుట దేని వలన అనగా క్రీస్తును గురించినటువంటి మాట. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా క్రీస్తును గురించినటువంటి మాట మనము వింటామో, దేవుని వాక్యాన్ని మనము తిరగవేస్తామో, క్రీస్తుకు సంబంధించినటువంటి నలువైపులా ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అర్థమవుతావో. క్రీస్తును గురించిన మాట, ఈ క్రీస్తు సిలువను మోసినవాడు, సిలువను జయించినవాడు, సమాధిని గెలిచినవాడు, రంగులేని నీళ్లను ద్రాక్ష పండ్లు లేకుండానే ద్రాక్ష రసముగా చేసినవాడు, ఎర్ర సముద్రమును హైవేగా చేసినవాడు, చచ్చిన లాజరును లేపినవాడు, ఉన్నవి లేనివిగా లేనివి ఉన్నట్లుగా చేయనటువంటి వాడు. క్రీస్తుని గురించిన మాట దేవుని వాక్యములో ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనకు కొట్టొచ్చినట్లుగా మనకు అర్థమయ్యేలా చేస్తుంది. క్రీస్తుని గురించిన మాట వినుట ద్వారా, దేవుని వాక్యమును వినుట ద్వారా దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. దేవుని శక్తి మనకు అర్థమైనప్పుడు మనలో విశ్వాసము పెరుగుతుంది. ఈ మాట అన్నీ మర్చిపోయిన ఈ మాట యు క్యారీ అలాంగ్ విత్ యూ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్. దేవుని శక్తి మనకు అర్థమైనప్పుడు మనలో ఏం పెరుగుతుంది చెప్పరే? విశ్వాసం పెరుగుతుంది. నా దేవుడు చేతగానేవాడు కాదు, నా దేవుడు ఈ కార్యాన్ని చెయ్యలేని అసమర్థుడు కాదు, నా దేవుడు దీనిలో నాకు జయమివ్వలేని వాడు కాడు, నా దేవుడు సామాన్యమైన వాడు కాడు.
ఆయన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. ఈరోజు నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి ఇది అవుతుందో కాదో ఏమో ఎక్కడో అనేటువంటి నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ఈ దేవుడు సామాన్యుడు కాదు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ. ఆయన శక్తి సామర్థ్యాలని నేను వింటున్నప్పుడు యోబు గ్రంథములో ఆయనను గురించినటువంటి, ఆయన బలమును గురించినటువంటి మనము వినుచున్నది మిక్కిలి గుసగుస లాంటి శబ్దము పాంటిదే కదా. ఆయన బలాన్ని గురించి మనం వినేటువంటిది మిక్కిలి గుసగుసలాడునటువంటి శబ్దము లాంటిదే కదా. గర్జనలు చేయునటువంటి ఆయన సామర్థ్యం, ఆయన బలం ఎంతైనది ఎవరు చెప్పగలరు అని యోబు అంటున్నాడు. ఆయన సామర్థ్యం మనకు అర్థమైనప్పుడు మనలో విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుంది. అవిశ్వాసానికి తావు ఉండదు. పరిగెత్తుతాను, సాధిస్తాను, నిలబడతాను, తట్టుకుంటాను, ప్రభు ఇది చేస్తాడు, ప్రభు నాకు కృపణిస్తాడు, ఆయన నన్ను చెయ్యి వదలడు, ఆయన విశ్వాసమునకు ఏంటట కర్త అంటే విశ్వాసమునకు ఆయన యజమానుడు. విశ్వాసం అనేటువంటి ధననిధి, విశ్వాసం అనేటువంటి ఊట ఆయన దగ్గర ఉంది. ఆయన విశ్వాసమునకు కర్త. అంత మాత్రమే కాదు, దానిని కొనసాగించేవాడు. ఎంతవరకు? నీ ఒంట్లో రక్తము ఎర్రగా ఉండి అంతవరకు, లేక ప్రభు వచ్చినంత వరకు. విశ్వాసమునకు కర్తయు, దానిని నీవు చచ్చేంత వరకు కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచు. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టే, మన భుజముల మీద ఉండబడేటువంటి ప్రతి భారమును విడిచిపెట్టే. కనుక ఈ రాత్రి నీలో నాలో విశ్వాసము కలుగునట్లుగా క్రీస్తుని గురించినటువంటి మాట వినుడు ద్వారా, ఆయన వాక్యం యొక్క లోతుల్లోనికి వినుడు ద్వారా మనలో ఆయన శక్తి సామర్థ్యాలు మనకు వంటబడతాయి, మనకు అర్థమవుతాయి. ఒక్కసారి ఆయన శక్తి సామర్థ్యాలు మనం అర్థం చేసుకోగలిగితే మనలో అవిశ్వాసానికి తావులేదు. విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుంది. ఎక్కడ సందేహం వచ్చినా, ఎక్కడ అనుమానం వచ్చినా, ఎక్కడ అవిశ్వాసం వచ్చినా, నా దేవుడు ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ. నా దేవుడు చేతగాని వాడు కాడు. నా దేవునికి ఇది అసాధ్యం కాదు. నా దేవుడు ఇది బాగు చేయలేని వాడు కాడు. నా దేవుడు దీనిని సరి చేయలేని వాడు కాడు. నా దేవుడు దీనికి పరిష్కారం ఇవ్వలేని వాడు కాడు. ఎప్పుడైతే ఆయన సామర్థ్యం నీకు అర్థమవుతుందో నీ విశ్వాసం అంచెలంచెలుగా పెరుగుతుంది. నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో నేను సాధించి తీరుతాను, నేను గురి వద్దకు చేరుతాను. ఎందుకనగా నా ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో నాకు తోడుగా ఉండేటువంటి ఈ దేవుడు, నా చింతను, నా బరువును మోయినటువంటి వాడు. అందుకనే నా చింత, నా బరువు అంతా ఆయనకి విడిచిపెట్టాను. నన్ను ముందుకు పరిగెత్తనివ్వకుండా నా కాలును వెనకజేసేటువంటి సులువుగా చిక్కులు పెట్టుబట్టు అవిశ్వాసమును కూడా నేను విడిచిపెట్టి, ఎలా విడిచిపెట్టగలిగానంటే ఈ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచు. విడిచిపెట్టవలసినవి, అవలంబించవలసినవి ఇంకా ఉన్నాయి. ఇదే 2-3 వచనాల్లో నేను 2 చెప్పాను నీకు. విడిచిపెట్టవలసినవి, హత్తుకొనవలసినవి ఇదే అధ్యాయంలో, ఇదే 4-5 వచనాల్లో ఇంకా ఉన్నాయి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు మనం ముందుకు కొనసాగాలంటే ప్రభు మనకు అలాంటి కృపనిచ్చి మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో మనకంటే ముందుగా పరిగెత్తి గెలిచినటువంటి మన పితరులు ఎంత గొప్ప సాక్షి సమూహం వలె, మేఘము వలె మనలను ఆవరించి మనము ఎలా పరిగెత్తుతున్నామో వారు గమనిస్తూ ఉండగా మేము కూడా ఏమాత్రము మీకు తీసిపోము. ఎందుకనగా మా పాప భారమును మోసినటువంటి ఈ దేవుని పైన మా చింత యావత్తు మేము వేయడానికి నేర్చుకుంటాం.
అవిశ్వాసము కలుగజేసి నష్టపరిచేటువంటి ఈ సులువుగా చిక్కులు పెట్టు ఈ అవిశ్వాసాన్ని యేసు వైపు చూచుచు ఆయన విశ్వాసమునకు కర్త గనుక ఆయన సామర్థ్యాన్ని ఆయన శక్తిని నేను గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ విశ్వాసాన్ని అధికంగా పెంపొందింప చేసుకుంటూ నేను ముందుకు వెళుతాను అన్నటువంటి తీర్మానంతో మన జీవితాలు దేవుని హస్తంలో మనం ఉంచుకొని ముందుకు సాగుదాం. చిన్న అనౌన్స్మెంట్. రేపు సాయంకాలం ఏలియన్న వారి గృహంలో తరపున మందిరంలో గృహ కూడిక ఉంటుంది. 7 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. తిరిగి శుక్రవారం మనకి యథావిధిగా మరి 10 గంటలకు ఉపవాస ప్రార్థన, శనివారం 2 గంటలకు సిస్టర్స్ మీటింగ్, తిరిగి ఆదివారం మనం ఆరాధన కొరకు కూడుకుంటాం. దయచేసి ఈ విధంగా కూడికలు మర్చిపోకుండా కూడికలన్నిటికీ హాజరు కావాలని మనం శైలిసన్న ప్రార్థన చేయండి. మాట అని చెప్పిన ప్రభు, నీ మాట నీ యొక్క సామర్థ్యమును ఆయన మరి తండ్రి నీ యొక్క శక్తిని కూర్చున్నటువంటి మాటలు మేము విని ఆ వినుట ద్వారా తండ్రి ప్రభా ఆయన విశ్వాసంలోని సన్నగిలకున్నట్లు అంచెలంచెలు ఎదగడానికి సహాయపడేవిగా ఉంటున్నాయి. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసిన విషయంలో తండ్రి ప్రభా అనేక విషయాల్లో నేను ప్రభా మేము ఆయన మరి తండ్రి ప్రభా విడిచిపెట్టకుండా హత్తుకోనకుండా ఉన్నటువంటి ఆయన మరి తను మా ముందు ఉంచినటువంటి యొక్క విషయాలన్నింటినీ ప్రభా సరి చేసుకొని విని ప్రభా విడిచిపెట్టమారి కాకుండా దాని ప్రకారం చేయవారమై వాక్య ప్రకారం వాక్య వెలుగులో జీవించే వారము ఉండడానికి సహాయపడండి ప్రభా. మా యొక్క ప్రతి భారమును మోసి ప్రభా శిల్వ మీద మీరు క్రయధనం చెల్లించినారు. ప్రపంచంలో ప్రభా మరి తండ్రి ప్రభా అన్ని తరాలము ప్రభా పుట్టబోయే తరాల పాపములన్నీ కూడా మీరు భరించినారు. అందులో నా పాపం మా పాపములు కూడా మీరు భరించినారు. అయితే తండ్రి ప్రభా దేని గురించి చింతించొద్దని 1 పేతురు 5:7 ప్రకారము ఆ చింతించినటువంటి పేతురే వ్రాస్తూ వచ్చినాడు కనుక తండ్రి ప్రభా మేము ఏ పాటి వారం ప్రభా మా ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతి మాట ప్రభా మరి తండ్రి విన్న ప్రతి ఒక్క హృదయంలో తండ్రి కార్యసిద్ధి కలగజేసి నాయన మరి రాకడ పర్యంతరం ప్రభా విశ్వాసముతో ఓపికతో పందెంలో పరిగెత్తి వారంగా ఉంటకు సహాయపడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంత గొప్ప సాక్షి సమూహం మా మీద మీరు ఉంచినారు, వారు చూస్తున్నారని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వారికంటే గొప్పవారం మంచివారం అని కాదు కానీ ఉన్న ఈ కొద్దిపాటి విశ్వాస జీవితంలో తండ్రి ప్రభా నీ కొరకే ఓపిక కలిగి జీవించటకు సహాయపడండి. ముందున్న దినాలన్నిటికీ ప్రభా మరి మా యొక్క జీవితంలన్నిటి కూడా ప్రాణాత్మ దేహంలో నీ సన్నిహితపడుచున్నాం ప్రభా. దాసుని ప్రభా 2 అంతల ఆత్మచేత అభిషేకించి మీరు వాడుకొని మా ముందుంచిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. నీ దాసుని యొక్క సేవా పరిచర్యలో గుంటూరులో ఆ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో హెబ్రోన్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో తండ్రి ప్రభా గత దినాలు గోదావరి ఖనిలో మీరు వాడుకుంటూ వచ్చినారు. అనుకున్న రీతిలో మా మధ్యకు నడిపించినారు. స్తోత్రాలు. నీ చిత్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ సామెలపల్లన్న బలహీనతలు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దాసులో ఉన్నటువంటి ప్రతి ప్రభావ బలహీనతను తీసుకొని పునరుద్ధాన శక్తిని ఆయనలో నింపండి. కుటుంబాన్ని హస్తగతం చేస్తున్నాం. చేరొచ్చిన మా అందరినీ నీ దీవెనల ఆశీర్వాదములతో పంపించమని లైవ్లో చూస్తున్న వారిని కూడా ఈరోజు ఆయా పనులను బట్టి రాలేకపోతే వారి భాగమును వారికి దయచేయండి. నిర్లక్ష్యత అలక్ష్యతో రాకపోతే వారిని సంధించి దర్శించి నడిపించండి. రేపటి దినం కొరకై మిగతా కూడికలన్నిటి కొరకే మళ్ళీ సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తూ తగ్గించుకుంటాం. యేసు పరిశుద్ధనాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో మహిమ ఘనత ప్రభావము ఇప్పుడును ఎలవేళలకు కలుగును గాక. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై
వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా ముందుకి సాగుచున్నాను. వేగిర పడుచు ధైర్యముగా ముందుకి సాగుచున్నాను. ప్రభువా గురియోద్దకి పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోద్దకి పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని